హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మమ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదండి, ఎంత చేసినా అవని పనులు అనేసి. సో కంటిన్యూస్ వ్లాగ్ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అండ్ ఎప్పటి నుంచో నేనైతే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను అనమాట హౌస్ డెకరేట్ కోసం. సో అవి ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి, వాటిని నేను డెకరేట్ చేయలేదన్నమాట. సో రీసెంట్గా అయితే వాటి అన్నింటిని కూడా నేను ఇంట్లో డెకరేట్ చేశాను. సో ఎలా చేసుకున్నాను, ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అన్నది ఇవాల్టి వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్లీ మీరు చూస్తున్న ఈ ప్రోడక్ట్ వచ్చేసి బుద్ధ అండి. సో లైట్ గ్రే కలర్ 5 పీస్ సెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకు బ్యాక్ వచ్చేసి ఇలా డబల్ ప్లాస్టర్ ఉంటుంది. జస్ట్ మనం వాల్కి స్టిచ్ చేసుకోవడమే. వీటి కాస్ట్ అయితే నాకు ఐడియా లేదండి. ఎప్పుడో నేను ఇవన్నీ 1.5 year బ్యాక్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ ప్లాన్ ఉంది, బట్ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే వచ్చిందనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్. ఇది కూడా నేను ఒక 1.5 year బ్యాకే తీసుకున్నాను. సేమ్ ఇవి రెండు ఒకేసారి తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు కుదరలేదు. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా డెకరేట్ చేశాను అనమాట. సో ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 150-200 లోపే ఉన్నాయండి. సో ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. అండ్ ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇది జస్ట్ స్టాండ్ లాగా అనమాట. సో ఇందులో 1/2 kg వరకు వెయిట్ పడుతుందన్నమాట. సో ఇక్కడ మనం హోల్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డబల్ ప్లాస్టర్తో కూడా అంటించుకోవచ్చు. నేనైతే హోల్స్ లేదండి, జస్ట్ డబల్ ప్లాస్టర్ అంటించేసాను అనమాట. సో ఇది ఎలా వస్తుందంటే ఇలా 2 పీస్ లాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ హోల్స్ దగ్గర మనం ఇది అటాచ్ చేసుకుంటే ఇది స్టాండ్ అయిపోతుంది. సో వెనక హోల్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డబుల్ ప్లాస్టర్తో కూడా అంటించేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ ఈ బుద్ధాని అయితే స్టిచ్ చేస్తున్నానండి వాల్కి. ఇది నాకు లైట్ పింక్ కలర్ వాల్ అన్నమాట. సో ఈ గ్రే కలర్ వల్ల చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. సో మేము రీసెంట్గానే ఇక్కడ గార్డెనింగ్లో పెయింట్ చేయించాం అనమాట. సో పెయింట్ లైట్ కలర్ అవ్వడం వల్ల ఈ బుద్ధ కొంచెం గ్రే కలర్ అవ్వడం వల్ల చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. చాలా 5కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రోడక్ట్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్. బుద్ధుడికి కొంచెం పైనగా ఇది అంటించేసానండి. చాలా బాగా అనిపించింది. ఇది కూడా సేమ్ డబల్ ప్లాస్టర్ అన్నమాట. సో బ్యాక్ పేపర్ తీసేసి అంటించుకోవడమే. చాలా స్టిఫ్గా ఉంది అండి డబల్ ప్లాస్టర్ కూడా. సో ఇక్కడ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ హెక్సాగానల్ డెకరేటివ్ అనమాట. సో ఇప్పుడు చాలామంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు ఇవి రియల్ మిర్రర్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటున్నారు కదా. సో నేను కూడా ఇవి మీషోలో చూసాను అనమాట. నాకు బాగా అనిపించాయి. కాస్ట్ కూడా 300 చేంజ్ పడ్డాయి. బటర్ఫ్లైస్ వచ్చేసి 150 చేంజ్ పడ్డాయి అన్నమాట. సో వీటితో నేనైతే హౌస్ని డెకరేట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇలా మనకి బ్యాక్న ఒక స్టిక్కర్ వస్తుంది అనమాట. దాన్ని తీసేసి అంటించుకోవడమే. సో నేను రీసెంట్గా ఇక్కడ పెయింట్ చేయించాను కదా, అది డిఫరెన్స్ అనేది చూడండి నీట్గా తెలుస్తుంది అనమాట పెయింట్ బాగా ఆరిపోయిన తర్వాత. సో ఇలా బ్యాక్ ఉన్న ఈ పేపర్ని తీసేసి జస్ట్ ఇలా అంటించడమే. అప్పుడు నాకు వాల్ కూడా చూడండి మిక్స్ అయిపోయిందనమాట. కలర్ షేడ్ ఉన్నట్టు లేదన్నమాట, ఇంకా సేమ్ కలర్ లాగానే అయిపోయిందనమాట. సో అందుకోసం అనేసి ఇవి ఆర్డర్ చేసుకున్నాను. మనకి పైన కూడా ఇలా ఒక పేపర్ ఉంటుందన్నమాట. మనము అంటించిన తర్వాత వీటిని ఈ పైన పేపర్ని తీస్తే మన ఫింగర్స్ ప్రింట్స్ అనేవి పడకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పేపర్ తీసేసిన తర్వాత షైనీ లుక్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ ప్రోడక్ట్కి కూడా 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైనా హౌస్ న్యూగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు వీటితో డెకరేట్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ బటర్ఫ్లైస్ని స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఇంకా బటర్ఫ్లైస్ కూడా సేమ్ అండి. బ్యాక్ ఒక పేపర్ ఉంటుందన్నమాట, గమ్ పేపర్. అది తీసేసి జస్ట్ ఇలా వాల్కి స్టిచ్ చేసేయడమే అనమాట. మళ్ళీ దీనికి కూడా పైన పేపర్ ఉంటుంది, అది తీసేస్తే మంచి షైనీ లుక్గా ఉంటుందన్నమాట. సో మీకు ఇవి ఎలా అనిపించాయి అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్తబుల్ అండి. 300 రూపీస్కి 65 హెక్సాగనల్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ లాగా డిజైన్ చేసుకున్నాను. అంటే ఇంట్లో అక్కడక్కడ కూడా డిజైన్ చేసుకున్నాను. సో ఇంకా కొన్ని మిగిలాయి అనమాట. వాటితో కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో రీసెంట్గా నేను కొన్ని మూవీస్లో అండ్ సీరియల్స్లో కూడా చూసాను అనమాట. సో ఈ విధంగా రియల్ మిర్రర్స్తో అయితే డెకరేట్ చేశారు. బట్ ఇవి కూడా రియల్ మిర్రర్స్కి ఏ మాత్రం తగ్గలేదండి. 5కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. అండ్ అవుట్లుక్
మాత్రం చాలా సూపర్గా ఉందండి. సో ఎవరైనా కూడా న్యూలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు ఇవి ట్రై చేయండి. డిజైనింగ్కి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇవి స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అండ్ టోటల్గా చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, నేను ఇంట్లో అక్కడక్కడ మళ్ళీ డెకరేట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా షేర్ చేస్తానండి. ఇంకా గార్డెనింగ్లో మాకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో చాలా ఎండ వస్తుందన్నమాట. సో ఇంకా మనకి ప్లాస్టిక్ పాట్స్ అన్నమాట మావి. సో అవన్నీ కూడా కలర్ షేడ్ అవుతూ ఉంటాయని చెప్పేసి నేనైతే ఇలా కట్టన్ వేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ 3:30కి అలా కట్టన్ వేసేసి మళ్ళీ 5:30కి తీసేస్తాను అనమాట. ఇంకా ఎండాకాలం అయితే విపరీతమైన ఎండ వస్తుంది. నార్మల్ డేస్లో అయితే చాలా తక్కువ ఎండ వస్తుంది అనమాట. అప్పుడు ఇంతగా పూలు పుయ్యవు. సో ఈ మధ్య కొంచెం ఎండ ఎక్కువ రావడం వల్ల పువ్వులు అయితే భలే వస్తున్నాయి అనమాట. సో మనం చెట్లు పెంచుకున్నప్పుడు ఇలా పువ్వులు వస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ అయితే అన్ని రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయండి. మా ఇంట్లో నాకైతే పువ్వుల మొక్కలు ఇష్టం అండ్ మా వాళ్ళకైతే డెకరేటివ్ ప్లాంట్స్ ఇష్టం అనమాట. సో చెట్లకి ఇలా పువ్వులు పూసినప్పుడే కదా మనకు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేది. సో ఆల్మోస్ట్ అందుకోసం నేను పువ్వుల మొక్కలే తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ టోటల్ ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నేను వుడెన్ బటర్ఫ్లై తీసుకున్నాను కదా, అది కూడా డబల్ ప్లాస్టర్తో అంటించాను అనమాట. అక్కడ పెట్టిన రోజ్ ఫ్లవర్ ఆర్టిఫిషియలే, అది పాట్ వచ్చేసి అది నేను ఇక్కడ ప్రొద్దుటూరులోనే తీసుకున్నాను. ఎస్ఎస్ మాల్లో 99 రూపీస్ షాప్ ఉంటుందన్నమాట, అక్కడ తీసుకున్నాను. అది 99 రూపీస్ పడింది అనమాట ఆ రోజ్ పాట్. ఆర్టిఫిషియల్ అయినా కూడా చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. అండ్ ఇది చూడండి క్లారిటీగా ఎంత నీట్గా ఉన్నాయో హెక్సాగనల్స్. రియల్ మిర్రర్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇక్కడ కూడా చూడండి మనకి ఆపోజిట్లో రిఫ్లెక్షన్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో మిర్రర్స్లో. అండ్ ఇక్కడ మా బుడ్డోడి ఫొటోస్. సో ఇదంతా కూడా భలే సెట్ అయిపోయింది అనమాట నాకు ఈ వాల్ అయితే. సో ఇదంతా నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వలేదన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీటి పేపర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్ చేసేసుకోవాలి కదా. సో ఇంకా హౌస్ క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ చేసేసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా కూడా కొంచెం వర్క్ ఎక్కువ చేస్తున్నా అనిపించినప్పుడు అయితే ఎక్కువ క్వాంటిటీలో లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటానండి. సో ఇలా వాటర్ మిలన్ జ్యూసు, సబ్జా వాటర్ అయితే ఇంకా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మజ్జిగ, లెమన్ వాటర్ ఇలా తాగుతూ ఉండాలన్నమాట మనం ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తున్నాం అనిపిస్తే. సో నెక్స్ట్ అయితే ఇది స్టిక్కరింగ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అయితే చాలా సూపర్గా ఉందండి, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా. సో నాకైతే ఇది కొంచెం మాది ఫస్ట్ ఉన్న టైల్స్ అన్నీ కూడా కొంచెం బ్లాక్గా అయిపోయాయి అనమాట, బాగాలేదు. సో అందుకోసం అనేసి మార్చేసాను. అండ్ ఇంకా మళ్ళీ కూడా ఇక్కడ నేను ఇంకా చీనీ జ్యూస్ చేసేసుకున్నాను అనమాట. సో చెప్పాను కదండి, నేను ఏదైనా వర్క్ ఎక్కువ చేస్తున్నా కొంచెం ప్రెషర్గా అనిపిస్తే మాత్రం మంచిగా లిక్విడ్స్ తీసుకుంటాను అనమాట. సో అప్పుడే మనకి కొంచెం స్టామినా అనేది బాగా వస్తుంది అనమాట. సో ఈ జ్యూస్లో నేను డైరెక్ట్ ఇలానే తీసేసుకుంటాను. ఇందులో షుగర్, వాటర్ ఏది కూడా యాడ్ చేయను అనమాట. సో ఇన్ కేస్ వేస్తే కొంచెం సబ్జా వేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ టోటల్ ఓవరాల్గా అయితే హౌస్ క్లీనింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నేను ఇదంతా కూడా డీటెయిల్గా అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో నా కబోర్డ్స్ నేను ఎలా సర్దుకున్నాను, సో ఇదంతా కూడా అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను అనమాట. ఈ వాల్ క్లాక్ అండ్ ఈ వాల్ షెల్ఫ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, కానీ ఇవి కూడా చాలా సూపర్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇంకా నా కజిన్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అంటే నేను బిఫోర్ డేనే శారీస్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటానండి, ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది అవన్నీ అనేసి. సో అప్పటికప్పుడు శారీస్ తీస్తే, ఒక్క శారీ తీస్తే 4 శారీస్ పడిపోయే విధంగా ఉంటాయి కదా మన కబోర్డ్స్లో. సో అందుకోసం అనేసి ముందుగానే ఇలా డిసైడ్ చేసుకుంటాను అనమాట. సో హల్దీ అనగానే మనకి ఎల్లో గుర్తొస్తుంది కదా. సో ఈ ఎల్లో శారీని అయితే హల్దీ కోసం తీసుకున్నాను అనమాట. ఈ శారీ నేను కడప షాపింగ్ మాల్లో, మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. శారీ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ లోపలే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ విత్ పైపింగ్. హ్యాండ్కి వచ్చేసి జస్ట్ షోల్డర్స్ దగ్గర పఫ్ పెట్టించుకున్నాను అనమాట. అన్ని నెక్స్ కన్నా కూడా రౌండ్ నెక్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి నాకైతే. అండ్ ఇంకా నైట్ రిసెప్షన్కి అయితే ఈ గోల్డ్ కలర్ శారీ తీసుకున్నాను. నైట్ టైమ్స్ ఇలా టిష్యూ శారీస్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి నైట్కి అయితే ఇది ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి. 600 రూపీస్ అరౌండ్ అలా పడింది అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నేను శ్రీమతి షాప్లో తీసుకున్నాను, వివేకానందలో. శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అన్నమాట. అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుందండి. అసలు ఇది ఫ్లిప్కార్ట్లో 600 అంటే చాలా వర్తబుల్.
అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను శారీకి ఏ విధంగా అయితే కుచ్చులు వేసుకున్నానో అదే విధంగా హ్యాంగింగ్స్ని కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ పార్ట్ అయితే వర్క్ ఇలా ఉందండి. అండ్ ఈ వర్క్కి ఈ కాస్ట్కి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. మగ్గం వర్క్ కన్నా కూడా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ముహూర్తంకి ఈ శారీని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా శారీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి. అరౌండ్ 1150 రూపీస్ అలా పడింది అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ లాగా ఉంటుంది. సో మెరూన్లో ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్స్ వర్క్ చేయించుకున్నాను. అండ్ శారీలో ఇలా పికాక్ ఉంది కదా, సో సేమ్ పికాక్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్కి అయితే నేను వర్క్ని కొంచెం సింపుల్గా డిజైన్ చేయించుకున్నానండి. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. అది కూడా సిల్వర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీకి అయితే నేను ఎటువంటి కుచ్చులు వేసుకోలేదన్నమాట పట్టు శారీకి. సో అందుకోసం అనేసి ఇలా లేస్ని ఏమైనా తీసుకొని స్టిచ్ చేయించుకుందాం అనేసి కేకే స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ మేము గౌసియా షాప్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ మనకి రకరకాల లేసెస్ ఉంటాయండి. సో ఎవరైనా కూడా ప్లెయిన్ శారీస్కి స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి. సో నేనైతే నా శారీకి ఇలాంటి లేస్ తీసుకున్నాను అనమాట. సో ఇది నాకైతే మీటర్ 60 రూపీస్ పడింది. సో మీటర్ 20 పాయింట్స్ అయితే ఈ శారీకి సరిపోయింది అనమాట. 70 రూపీస్లో శారీ కుచ్చెస్ పార్ట్ని గ్రాండ్గా డిజైన్ చేసేసుకున్నాను, చూసారా. అండ్ నా బ్లౌజ్ని కూడా ఇందాక చూపించాను కదా స్ట్రైట్ లైన్స్ వర్క్. సో అందుకోసం అనేసి ఈ పళ్ళు పార్ట్లో కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ కూడా నాకు లేదు, ఇంకొక మోడల్ అయితే ఉందన్నమాట. సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మోడల్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ శారీ. ఈ శారీ గోల్డ్ శారీ అంటే గోల్డ్ కలర్ లాంటి శారీ అన్నమాట. ఈ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ కదా, సో అందుకోసం అనేసి ఇలా గ్రీన్కి కుచ్చులు వేసుకున్నాను అనమాట. బట్ అవి ఏంటంటే అంత ముడతలు పడిపోయాయి చూడండి. ఇలా ఉంటే మనకి శారీ కట్టుకున్నప్పుడు చూడడానికి కొంచెం అసహ్యంగా అనిపిస్తుంటుంది అనమాట. అదేదో లుక్ లేనట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైనా కూడా నేను శారీని ముందే ఎందుకు తీసుకుంటానంటే ఇలా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడప్పుడు శారీని మనం గబగబా లాగేస్తే ఒక శారీ తీస్తే 4 శారీలు పడిపోతూ ఉంటాయి కదా. సో ముందుగానే నేను అన్నీ కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సో ఇలా తీసేసుకుంటాను అనమాట. సో వీటికి కొంచెం ఇలా ఫింగర్స్తో వాటర్ని అప్లై చేసేసి ఇలా అంటే నీట్గా వచ్చేస్తాయండి. సో మనకి కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వని వాళ్ళకైతే ఇది. సో ఎలా ఉన్నా కూడా కట్టేసుకుంటామన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట. బట్ నేనైతే ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వేది లేదు అన్నమాట. సో అలా ఇలా నేను స్ట్రైట్గా అనేసి ఇలా కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా కూమ్ చేసేస్తే స్ట్రైట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం శారీకి పళ్ళు పాటలు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అది ముడతలుగా ఉంటే చూడడానికి బాగుండదు. ఇది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి, ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అండ్ చూడడానికి లుక్ వైజ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు. అండ్ ఇంకా నేను శారీకి పళ్ళు పాటలో ఫ్రిల్స్ కూడా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనము శారీ కట్టుకోవడం ఈజీగా అనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం త్వరగా కూడా రెడీ అయిపోవచ్చు. సో ఇలా టిష్యూ శారీస్కి పట్టు శారీస్కి మాత్రమే పెట్టేసుకుంటాను. సో ఈ టిష్యూ శారీస్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా నేను ఏమైనా శారీస్ కట్టుకున్నప్పుడు ఆ శారీకి తగ్గట్టుగా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలాగ బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు అన్నీ తీసేసుకుంటే మెస్సీ అయిపోతుంది వార్డ్రోబ్స్ అంతా కూడా. సో అందుకోసం అనేసి అన్నీ కూడా ఇలా తీసేసి పెట్టేసుకుంటాను అన్నమాట. సో శారీని అయితే ఐరన్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మనం ర్యాపింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ నేను ఇంకా రెడీ అయిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. రిసెప్షన్లో నేను జస్ట్ బ్రైడ్ రూమ్కి వెళ్ళాను, తను ఎంతవరకు రెడీ అయిందో చూద్దామనేసి. అక్కడ నాకు ఒక ఆవిడ చెప్తుందనమాట, నీ శారీ అండ్ జ్యువెలరీ చాలా బాగున్నాయని చెప్పేసి. సో ఎవరైనా అలా చెప్పినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇది కాస్ట్లీ శారీస్ కూడా కాదండి, జస్ట్ శారీ అండ్ బ్లౌజ్ 1.6K పడి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ముహూర్తం శారీ కూడా అరౌండ్ 2.5K అలా పడి ఉండొచ్చు. సో ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.